దాసరి నారాయణరావు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. మార్నింగ్ ఆపరేషన్ జరిగిందని కిడ్నీ, లంగ్ ఫెయిల్యూర్ అయ్యాయన్నారు. కిడ్నీకి డయాలసిస్ చేశామని, లంగ్ వెంటిలేటర్ మీద కొనసాగుతోందన్నారు. అన్నవాహికలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని వైద్యులు తెలిపారు. 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో దాసరి కోలుకుంటారని చెప్పారు. ఇటు బాబా ఆశీర్వాదం వల్ల దాసరి ఆరోగ్యం కోలుకుంటుందని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దాసరి 100 సంవత్సరాలు బతకాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కలెక్షన్ కింగ్ తెలిపారు. ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేశాము. ఇవన్నీ జరిగేటప్పుడు కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, అదేవిధంగా లంగ్ ఫెయిల్యూర్ వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్కి డయాలసిస్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. లంగ్కి వెంటిలేటర్ మీద పెట్టాము. వెంటిలేటర్ లంగ్ కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. కాదంటే ఈ యొక్క అన్నవాహికల్లో ఉన్న పదార్థాలన్నీ బయటికి లోపల ఫ్లోరల్ క్యావిటీలో అంటే ఉన్నదానివల్ల ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసేదానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నారు. ఏదైనా కూడా ఒక 2-3 రోజుల్లో మనం బాగా కోలుకునేదానికి ఆస్కారం ఉంది.